హాయ్ అండి. మీరు చూస్తున్నారు మా ఊరి అందాలు. చూద్దాం రండి. ఈ వీడియో వచ్చేసేసి రాఖీ పండగదనమాట. అయితే మాకొచ్చేసి మేము నలుగురు తోడుకోడళ్ళం అనమాట. వాళ్ళకి ఇద్దరే మాకు ఆడపడుచులు, 6గురు మగపిల్లలు. అయితే ఆ 6గురు మగపిల్లల్లో ఒక ఆయన మాత్రం థర్డ్ ఆయన లేరు, హైదరాబాద్ వెళ్ళారు. ఇంకోటి వచ్చేసి ఆడపిల్ల కూడా లేదనమాట. తను కూడా అంతే, కొంచెం పని ఉండడం వల్ల లేట్గా రావడం జరిగింది. ఆవిడ రావడానికి మ్యాక్సిమం 3 o'clock 2:30 3 అయిపోయింది. సో ఇదైతే మార్నింగ్ జరిగిందనమాట. అందుకనే ఇంకా లేదు, ఇంకా 5గురికే కట్టిందనమాట ఈవిడ. అయితే ఈయన రెండో ఆయన, ఫస్ట్ వీడియోలో చూశారు కదా, ఆయన వచ్చి ఫస్ట్ ఆయన, ఆయన రెండో ఆయన, ఈయన నాలుగో ఆయన. మూడో ఆయన లేరనమాట, హైదరాబాద్ వెళ్ళారు. ఈయన నాలుగో ఆయన. అయితే ఈయన ఓన్ బ్రదర్ అన్నమాట ఈ పాపకి. చూడండి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఇద్దరు పిల్లలు, అయాన్షు, ఈయన వచ్చేసి 5th బ్రదరు. ఈ పిల్ల కన్నా కూడా ఈయనే పెద్దోడు అనమాట. ఈయనతో కలిపి 5గురు అనమాట. అయితే ఒక ఆయన స్కిప్ అయ్యాడు, 5వ ఆయన. అయితే ఏంటంటే మా చిన్న అబ్బాయికి హెల్త్ బాగాలేదు. అయినా సరే మేము, అంటే ఇది ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, ఎలా అయినా రాఖీ కట్టించాలని, హెల్త్ బాగాపోయినా సరే నేను రాఖీ కట్టించి వీడియో తీసుకోవాలని ఆశపడ్డాను. సో పాపం అట్లాగే బలవంతంగా వచ్చాడనమాట. హెల్త్ అయితే అసలు ఏం బాగాలేదు ఫ్రెండ్స్. చూడండి, చాలా డల్గా ఉన్నాడు. అయినా సరే ఇంకా రాఖీ కట్టించుకోవాలి తప్పదనేసి, ఇంకా వాళ్ళ అక్క మద్దాక రా రా అని పిలుస్తుంది. సరే అనేసి పాపం వెళ్ళాడనమాట. ఇంకొకళ్ళైతే కట్టించుకోలేదు, ఆయన కూడా కట్టించుకుంటే ఇంకా బాగుండేదనమాట. సో ఇదేనమాట వీడియో. రాఖీ అనేది అక్కా చెల్లెలు, అక్కా తమ్ముళ్ళని కాదు, రక్షగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు అన్నది నా ఒపీనియన్ అనమాట. ఇది నిజమా అబద్ధమా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్ వచ్చేసి ఇంకా చిన్నోళ్ళు, మా మూడో బావ పిల్లలు, మా పిల్లలు ఇంక దిగారనమాట. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.